దేవునికి స్తోత్రం. ఏదిన సర్వజ్ఞానియగు మహాదేవుని శుభవాగ్దానం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3. ప్రియా సర్వజ్ఞానగు మహాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా మనకి జయము విజయం అనుగ్రహిస్తున్న ప్రియ ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన తన శాశ్వత కృపతో మనల్ని ఏలుతూ, ఆయన కృప మన మీద ఉంచుతూ మనకి జ్ఞానమును విజ్ఞానమును దయచేస్తున్న మహాదేవుడు ఆయన. దేవదేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానము విజ్ఞానము మనకు కావాలి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆ మహిమానితినందే గుప్తంలో ఉన్నవి అని దేవుని వాక్యం మనకి వాగ్దానం చేస్తున్నది. మనిషి ఏ పని చేయాలన్నా కావలసింది ప్రధానమైనది ఒక్కటే, అదే జ్ఞానం. జ్ఞానానికి కేంద్ర బిందువు మెదడు. మెదడు జ్ఞానంను సంపాదిస్తూ ఉంటే హృదయం దానిని తనలో దాచిపెడుతూ ఉంది. మనిషికి జ్ఞానం లేకపోతే నీకు అసలు మెదడు ఉందా అంటారు. మెదడు లేకుండా మనిషి బ్రతకగలడా? మెదడుంది కానీ సరైన జ్ఞానం లేదు. నేను తెలివిలేని ప్రసిపాయుడనైతిని అని ఆసాపు భక్తుడు కీర్తన 73:22లో తెలియపరుస్తున్నాడు. విద్య లేనివాడు వింత పశువు అనేది లోకోక్తి. విద్య అనేది జ్ఞానం సంపాదించుకోవటానికే. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లేనను కంచెర గాడిద వల్లేనను మీరు ఉండకూడి అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది కీర్తన 32:9లో. అంటే బుద్ధి జ్ఞానం లేకపోతే మనిషికి మెదడుండి పశువుతో సమానం. పశువన్నా నయం కానీ మనిషి పశువు కన్నా ఎంతో హీన స్థితికి దిగజారిని పోయాడు. ఓసారి లేఖన భాగంలో చూస్తే ఎద్దు కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది యెషయా గ్రంథం 1:3లో. తెలివి లేని వారు గ్రహించలేరు. దేవుని మాటను విని గ్రహించాలి. చాలామంది దేవుని మాటలు వింటున్నారు కానీ వారు వినే మాటల ద్వారా దేవుని తమలతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడో గ్రహించరు. చదివే వాక్యం ద్వారా దేవుడు తమతో మాట్లాడుచున్నాడని గ్రహించరు. అంతా వాళ్ళకు అనుకూలంగా విని గ్రహిస్తారు. తమకు తమ సంఘానికి నొప్పి తగలకుండా ఉన్నట్లు విని తనకు అనుకూలంగా గ్రహించిన వారు అనేకులు ఉన్నారు. దేవదేవుని బిడ్డలారా, మానవ జ్ఞానంతో దేవుని వాక్యంను బోధించడం జ్ఞానము కాదు. ఇట్టి జ్ఞానంతో నీవెన్ని సవాలు చేసినా అవన్నీ లోకాధికారి సాతానుకు అనుకూలమైనవని ప్రతి విశ్వాసి గుర్తించండి. జీవగల దేవుడి మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మాత్రమే అద్భుతమైన కార్యములు జరుగుచున్నవి. జ్ఞానమే లేకపోతే మనిషి బతకడం కష్టం. మనిషి బతకాలన్నా దేవుని కొరకు జీవించాలన్నా జ్ఞానమే మూలం. ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానమనగా ఎవరు? జ్ఞానమనగా క్రీస్తే. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందు మాత్రమే గుప్తంలో ఉన్నవి అని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది, పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారునైనను లేనిది. వేషధారులు క్రీస్తు వలె జీవించరు కానీ నటిస్తారు కనుక దేవుడి జ్ఞానమును సంపాదించుకోనలేరు. క్రీస్తు ఎవరియందు వసించుచుండునో వారెందు జ్ఞానము సుఖనివాసం చేయనని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుడే లేకపోతే జ్ఞానం లేనట్లే. జ్ఞానమే లేకపోతే ఏ పని మనం చేయలేం, మాట్లాడలేం, సున్నం కొట్టిన రాయిలా ఉండిపోతాం. మనం ఇలా ఉండక చలించే వారముగా ఉండాలని దేవుడు మన మెదడులో జ్ఞానాన్ని ఉంచాడు. నా జనులు జ్ఞానం లేని వారే నశించున్నారు అని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం నిర్లక్ష్యం చేస్తే వారు జ్ఞానం లేక నశించేవారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన పిల్లల్ని దేవుని జ్ఞానమందు వర్ధిల్ల చేయాలి. వారికి దేవుని వాక్యమును కంఠస్థమయ్యేలా నేర్పాలి. దేవదేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక మనం దేవునందు భయభక్తుల్లో ఉంటూ మన పిల్లలు కుటుంబ సభ్యులు భయభక్తులతో పెరగాలి, పెంచాలి. అప్పుడు వారు జ్ఞానం కలిగి గొప్పవారై గొప్ప కార్యములు చేయువారవుతారు. అటువంటి జ్ఞానం దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి కృప మీతో ఉండుగాక. మీ కుటుంబము జయము విజయం కలుగునుగాక. జ్ఞాన సంపన్నుడైన దేవుని కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడు సర్వాధికారమైన సర్వజ్ఞానిగు మహాదేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం చేత మీ కోటి కోటి స్తోత్రాలు, శతకోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవదేవుడా,
పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, సర్వ సంపదలు మీ అంది మాత్రమే ఉన్నవి, బుద్ధి జ్ఞానములు మీ దగ్గర మాత్రమే ఉన్నవి. మాకు జ్ఞానం అనుగిచ్చే మహాదేవుడా నీకు స్తోత్రాలు. మీ పిల్లైన మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి, జయమనుగ్రహించండి, విజయం దయచండి. మీ కృపాకినాలు బిడ్డలందరికీ అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించి అందరిని అంతరం నీలో బలపరచమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవముగల దేవదేవుని బిడ్డలారా, ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినము ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిత్యముండుగాక. గాడ్ బ్లెస్ యూ.